అమ్మో పానీపూరి దయ్యం. ఓరాక్షన్ ఆపి తిను మూసుకొని. తినిందిలే పెట్టిందిలే అప్పుడే సూపర్ అంట. ఫ్రిడ్జ్ క్లీన్ చేసే లోపల రాత్రి 11 అయింది. అంత ఈజీ కాదండి, పిల్లలతో కష్టం అనమాట. ఏదైనా పని మొదలు పెడితే అది అయిపోవడానికి. ఇంకా నా ఫ్రిడ్జ్ అయితే చాలా గబ్బు పట్టిపోయింది. ఎట్లా క్లీన్ చేస్తానో వీడియోలో చూసేసేయండి. హలో అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి మండే వ్లాగ్. మండే అనగానే గుర్తుకొచ్చేది పూజలు పునస్కారాలు, ఇంకా వీక్ స్టార్ట్ కదా. సో వీక్ స్టార్ట్ డే అనగానే అందరికి బద్ధకంగానే స్టార్ట్ అయిపోతుంది. బట్ మనకు మాటకు చాలా హుషారుగా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉండరు, స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కదా, వాళ్ళ కోసం క్యారెట్లు అయితే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది, పిల్లలకైతే తినిపించేసాను అనమాట. ఇంకా వాళ్ళు తినేసి మంచక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడైతే కొన్ని బెడ్షీట్లు ఉండే, పిల్లలు పాస్ పోసినట్టు అవన్నీ అవైతే అద్దేస్తుంది అనమాట. కొన్ని ఇంకా కాలిపట్లు అయితే పిండేస్తుంది ఇక్కడ. ఇక్కడ తెగిన నేను వచ్చేసి పిల్లల కోసం ఉప్మా, మా కోసం ఏంది ఉప్మా అని చెప్పేసి ఇక్కడైతే క్యాలీఫ్లవర్ మనం తెచ్చింది ఉండే, ఇంక అంతా ఇట్లా తీసి పెట్టేసింది అనమాట అవ్వ. నేనైతే ఇంక మొత్తం అవన్నీ వేడి వాటర్లో వేసి పెట్టేశాను ఒక 10 నిమిషాలు. దాని తర్వాత దీన్ని కర్రీ చేద్దామా ఫ్రై చేద్దామా అంటే కర్రీ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట. చాలా చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. కొంచెమే అనిపించింది, కొంచెమే వచ్చింది కూడా నాకైతే గిన. ఫస్ట్ అయితే బాండీలోకి ఆయిల్ వేసేసి నేను జీలకర్ర ఆవాలు వేసేసాను. తర్వాత అయితే ఇక్కడ గోబీ అయితే వేసేసాను అనమాట. లైక్ గోబీ మీన్స్ క్యాలీఫ్లవర్. చెవులో పెట్టుకోకండి, ప్లేట్లో పెట్టుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉప్పు పసుపు వేసి మంచిగా మగ్గపెట్టినాను. కారం అయితే ఒక 4 స్పూన్లు అయితే వేసేసాను. మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం చాట్ మసాలా వేసుకుంటే అదిరిపోద్ది అనమాట టేస్ట్ మటుకు. కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కొన్ని వాటర్ అలా తిప్పేసుకొని ఉంటుంది. బాబా ఏమన్నా ఉంటుందా, అంత బాగుంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి. నాకు లాస్ట్ టైం కుక్కర్లో పెట్టేదానికి అస్సలు నచ్చలేదు, అంత పీస్ అయిపోయేది, ముద్ద అయిపోయింది. సో అందుకోసం ఇలా చేశాను అనమాట. తర్వాత ఇంకా పూజ చేసేసుకొని హనీకి అయితే క్యారెట్ ఇచ్చొచ్చాను. లెమన్ రైస్ అయితే చేసేసాను అనమాట. ఇక్కడ వైట్ రైస్ అయితే అయింది కదా. వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్, ఈరోజు వచ్చేసి నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మా ఫ్రిడ్జ్ చూపించేస్తా ఎలాగుందో. పైన అన్ని ఇవే ఉంటాయి, ఐస్ మొత్తం దిగిపోయింది ఇక్కడ అంతా, చూసేసారా? ఈ చలికాలంలోన ఇవన్నీ ఎట్లా పాడేసినారంటే అట్లా పడిపోయినాయి అన్నీ తీసుకునేటప్పుడు. మా ఫ్రిడ్జ్లో పైన ఐస్ క్రీమ్స్ అయితే ఏమి ఉండవు, అన్నీ ఇవే ఉంటాయి, పల్లీలు ఇవన్నీ, అన్ని గుడ్డలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా కింద ఫ్రిడ్జ్ చూస్తే అవాక్ అయిపోతారు, అంత బాగుంటుంది అనమాట. చూసేసారా ఎంత బాగుందో? ఇప్పుడైతే ఇదంతా నేను క్లీన్ చేసేసేయాలి. మా ఫ్రిడ్జ్ చూపిస్తాను, చూసేసారా? అన్నీ ఉన్నాయి ఇవన్నీ అయితే తీసేసేయాలన్నమాట. ఇప్పుడు ఇవంతా కూడా ఫస్ట్ అయితే పైన అంతా క్లీన్ చేస్తాను. అంత ఐస్ చూసారా ఎలా దిగిపోయింది మొత్తం. ఇవి వచ్చేసి ఇవి ఇందులో పెట్టింటే అంత ఐస్ మొత్తం ఐస్లో చూడండి ఎట్లా దిగిపోయింది ఐస్, కనపడుతుందా మీకు? పైన అందరు ఐస్లు పెడితే మేమైతే ఇవి పెడతామన్నమాట. ఇక్కడైతే ఫుల్ ఐస్. ఇక్కడైతే అంత వాటర్ అనమాట. చూడండి ఐస్ మీకు కనిపిస్తుంది ఇప్పుడు అంత వాటర్ ఐస్ ఇట్లా అంటే ఐస్ అయితే వస్తుందన్నమాట. మొత్తం ఐస్ దిగిపోయింది. అది కాక చలికాలం కదా. ఒక వారం 10 రోజుల నుంచి అనుకుంటున్నాను ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అని చెప్పేసి. ఫ్రిడ్జ్ తెచ్చినప్పటి నుండి ఇదే అండి ఫస్ట్ టైం క్లీన్ చేయడం. లైక్ ఎలా అంటే మొత్తం చాలా డీప్గా మొత్తము ఇంక చలికాలం అయ్యేసరికి ఐస్ అయితే మొత్తం పట్టేసింది అనమాట. ఇక్కడ చూపించేస్తుందా మీకైతే గిన. అసలు చాలా ఐస్ ఉంది లోపల. చేయి పెట్టే లోపల నాకైతే చేయి మొత్తం ఇంకా ఇదే అయిపోయింది అనమాట. సో ఇక్కడైతే గిన మొత్తం ఐస్ అంతా మీకు చూపించేస్తున్నాను, చూడండి ఎలా ఉందో. పైన అయితే ఇది 4కి స్టార్ట్ చేశాను ఈవినింగ్. ఎందుకంటే ఇంకా మా చిన్నోడికి ఫీవర్ ఉంది కదా కొంచెము. సో వాడిని కొంచెం పడుకోబెట్టేసి వాడికి కొంచెం యాపిల్ అయితే స్ట్రీమ్ చేసి పెట్టాను అనమాట వాడికి. సో అందుకోసం అని ఇక్కడైతే అన్నీ చూసారా పైననే అన్నీ ఉంటాయి, అవన్నీ తీసేసాను. ఇప్పుడైతే అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక వెట్ క్లాత్ అయితే తీసేసుకొని మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసి కొంచెం వాటర్ వేసి క్లీన్ చేశానండి.
జనరల్‌గా నేనైతే ఒక నెలకు ఒకసారో, 15 రోజులకు లేకపోయినా నెలన్నర, 2 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తా ఉంటిని. సో, ఊరు నుండి వచ్చిన తర్వాత ఒక్కసారి క్లీన్ చేశా. ఆల్మోస్ట్ ఇప్పుడు క్లీన్ చేసి 3 నెలలు అవుతుంది. సో, అందుకోసం ఇంత గబ్బు పట్టిపోయిందనమాట. లైక్ ఏదైనా పట్టించుకుంటేనే కదా మనం లేకపోతే ఇంక ఎక్కడిదక్కడే ఉంటదని చెప్పడానికి ఇదో ఉదాహరణ అనమాట. ఇక్కడ కూడా సైడ్ ఇవన్నీ తీసేసి అవన్నీ అయితే కడిగేశాను. కడిగేసిన తర్వాత ఇంగా ఇక్కడైతే అవి పెట్టేస్తా అనమాట. ఇంక ఫస్ట్ అయితే ఇంక ఇక్కడంతా ఇది చేసేసేయాలి. మంచిగా సోప్ పెట్టి కడిగేసి తెచ్చినా అనమాట. తెచ్చేసి ఇంక అంతా అక్కడ పెడదామని చెప్పేసి తీసేటప్పుడు బాగానే తీసాను. పెట్టేటప్పుడు చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే అది సరి కూర్చోట్లేదు. ఒకటి జారిపోతుంది. ఇంకా సెన్సిటివ్ కదా అవి మరసంగా పెట్టేసేయాలని చెప్పేసి ఫైనల్‌గా పైనైతే క్లీనింగ్‌గా అయితే అయిపోయింది. ఇంతలోపల మా హనీకి అయితే స్కూల్ టైం అయిపోయింది. సో, పిలుచుకోవడానికి వెళ్ళాననమాట. దాంతోపాటు మా చిన్నుడికి సిరప్ అయిపోయింది. సో, మెడికల్ షాప్‌లో సిరప్ అయితే తీసేసుకొని ఆమె పానీపూరి అంటుంటే సో, పానీపూరి బండి దగ్గర పోయినామనమాట. ఇక్కడ చూసేసారా పావురాలు అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే పానీపూరి తీసేసుకున్నామనమాట. ఆయన ఎలా చేస్తున్నాడో మీకు చూపించేస్తాను. పానీపూరి బండి అతను. ఇక్కడ దాంతోపాటు ఈమె చాట్ మసాలా తీసుకుంది. చాలా చాలా సూపర్‌గా ఉంటది ఇదైతే గిన. ఇంటికి తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాము. సో, ఇంక బండిలో మొత్తం ఎంతయిందంటే ఒక 75, 80 రూపాయలు అయిందండి మొత్తానికి. అది 40 2 ప్లేట్స్ పానీపూరి అనమాట. ఇంటికి వచ్చినట్టు చూసేయండి ఎట్లా చేస్తున్నారు. ఇక్కడైతే గిన మా హద్విత హనీ అయితే చూసారా చాట్ మసాలా అయితే తెచ్చుకుంది. ఇది ఇంత 40 రూపాయలు ఇప్పుడు. స్పూన్ ఉండే కదా అడిపాను. మా అవ్వ చూసేసారా. హాయ్ చెప్పమా. ఈ పిల్ల ఇంకా తింటాను ఆతృతగా ఉంది. తినమ్మా. కొంచెం తింటా. ఏం తినలేవా? నీ ఓవర్ యాక్షన్ ఆపి తిను మూసుకొని. తినిందిలే పెట్టిందిలే అప్పుడే సూపర్ ఉంటా. కాలుతుంది స్లోగా. అవునా బాగుంటుంది. డబ్బులు బాలేవా? హద్విత ఏం చేస్తున్నావే? మా చిన్నోడికైతే జ్వరం వచ్చిందండి కొంచెం అలా. ఇప్పుడు బాగున్నాడు. సిరప్ వేసినాం తగ్గేసింది అనమాట. పానీపూరి కాదు కొంచెం పూరి తింటున్నాడు. నా పిల్ల చూసారు కదా పూరి తెచ్చుకుంది. అవి నీళ్ళే. ఈ పిల్ల అయితే పూరీలన్నీ నమ్మలేస్తుంది కదా వాడా. ఇక్కడ అవ బాగుందావా? బాగుంటాయిలమ్మ డబ్బులు. అప్పుడు డబ్బులు బాగాలేవా? డబ్బులు బాగుండవా? బాగుంటాయి డబ్బులు. ఎందుకు బాగుండవు? తినుమా తిను. తిన్నానా? తీసుకోండి మీకోసమే సబ్స్క్రైబర్స్. అద్విత నీకు పానీపూరి ఇష్టమా? తింటావా? బాగుందా? తిను. అమ్మో పానీపూరి దయ్యం. బాగుందా? తిను నిదానం తిను. ఎవ్రీవన్ ఈరోజు అయితే మా చిన్నోడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూసారా. జ్వరం తగ్గింది అని ఇన్ని వేషాలు వేస్తున్నాడు వీడు. ముఖం అంతా చిన్నగా అయిపోయింది. పీక్కపోయింది అనమాట. కొడుతున్నాడు మిమ్మల్ని అందరినీ. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇప్పుడు వచ్చింది రవ్వ మాట. ఎట్లా చెప్తుంది? గుడ్ బై. ఇక్కడైతే గిన నేనైతే గ్యాస్ అయితే పెట్టేశాను అనమాట. చూసేసారా రైస్కి అయితే పెట్టేశానండి. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలి. నేను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను. ఇక్కడైతే గిన పైనది మొత్తం అయిపోయింది. చూసారా ఎంత నీట్గా సర్ది పెట్టేశాను. అన్నీ అంతా కడిగి పెట్టేశాను అనమాట. ఇక్కడ కూడా ఇవన్నీ తీసింటి కదా
సో ఇక్కడంతా పైనంతా నీట్గా అయిపోయింది, అన్నీ సర్దేశాను. ఇంక ఇప్పుడైతే కింద సర్దాలి. చూడండి కింద అంతా ఎలా ఉందో. ఇప్పుడు ఇదంతా సర్దాలన్నమాట. మా పానీపూరి హడావిడి అయిన తర్వాత ఎలాగోలాగా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలని చెప్పేసి ఇప్పుడు టైం అయితే 6:30 7 అయిపోయింది ఈవినింగ్ అనమాట. రైస్కి అయితే పెట్టేసేసాను పిల్లలు తింటారని చెప్పేసి. ఫ్రిడ్జ్ అయితే ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉందనమాట. చూసేసేయండి ఎలాగుందో. ఇక్కడైతే నేనే తీయాలి ఫ్రిడ్జ్లో ఏవైనా కూడా, నేను తీస్తేనే అనమాట అన్ని బయటికి. లైక్ మా అవ్వ అవి అట్లనే ఉంటుంది, తినదు కానీ అవి అట్లే పోవాలి కానీ తినదు ఎన్నిసార్లు చెప్పినా. ఇక్కడ చూసేసారి అంతా లోపలంతా మీకు చూపిస్తాను ఎట్లా ఉందో. ఇక్కడ కూడా అండి ఇదంతా క్లీన్ చేసేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మొత్తం డీప్ క్లీనింగ్ చేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ అన్ని కవర్లు, ఇవన్నీ ఫ్రిడ్జ్లో చూస్తారు ఎన్ని ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీయలేదు ఇంకా. ఏంటి ఆడే ఉంటుంది చూడు చాక్. నేను టీవీ పెట్టిన దగ్గర అంతా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చూసిస్తారా ఫ్రిడ్జ్ ఎలా ఉందో అసలుకి. ఇది మేము 3 years పైన 4 years అవుతుంది అనుకుంటా డీప్ క్లీనింగ్ చేసి. ఇప్పుడే నేను ఎప్పుడైనా కూడా అవి తీసి ఏం ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఫ్రిడ్జ్ అయితే ఎలా ఉందో. పైన నీట్గా అయితే చేసేసాను అనమాట. చేయాలనిపించింది, సో అందుకోసం ముందు చూసి ఉంటాను. మరకలు ఎలా పడిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి అంతా నీట్గా క్లీన్ చేయాలి. క్లీన్ చేయడానికి పట్టలేదు బికాజ్ ఈ ఫ్రిడ్జ్లో అయితే ఏం లేవన్నమాట. ఇక్కడైతే అంతా ఊడ్చేసి ఇవన్నీ అయితే కడిగేసాను. మీకు కనిపిస్తుంది కదా ఇది బాస్కెట్, ఇంకా దాంతోపాటు అక్కడ అన్నీ. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడు క్లీన్ చేసేసేయాలి. అదైతే క్లీన్ చేసేసిన తర్వాత మీకు నేను సర్దడం అన్నీ చూపించేస్తానమాట. ఇక్కడ అంత లోపల అవ్వ అయితే చిత్రాన్నం చేద్దామని చెప్పేసి లోపలికి అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడైతే ఇవి కూడా కడిగేసానండి. చెప్పాను కదా ఫ్రిడ్జ్ ఇవన్నీ అనమాట. నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఎలా చేస్తానంటే ఇక్కడ వాటర్లోకి నేనైతే కొంచెం లిక్విడ్ అయితే వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకొని నేను ఇంకా అక్కడ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. అస్సలు బలమే లేదండి ఫ్రిడ్జ్కి మటుకు. ఎందుకంటే ఏదో ఒకటి ఆటంకం వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా చూపిస్తారు ఎన్ని బ్రేక్స్ తీసుకున్నానో ఇది క్లీన్ చేయడానికి. మీరు నమ్ముతారో నమ్మరు. అవన్నీ తీసిన తర్వాత ఒక బ్రేక్, మళ్ళీ అవన్నీ కడిగినప్పుడు ఒక బ్రేక్, మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ తిందామని ఇక్కడ ఒక బ్రేక్. అన్ని బ్రేకులు చేసి కూడా ఫైనల్గా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను. రాత్రి 11 అయిందనమాట ఇది క్లీన్ చేసి నేను పడుకునే లోపల. ఎందుకంటే ఇంట్లో పనులు, పిల్లలకి ఫుడ్ తినిపించడం అన్నీ అంత ఈజీ కాదనమాట. వా ఏం చేస్తున్నావు? అయితే వంకాయ ఉంది, కొంచెం లెమన్ రైస్ అయితే కలుపుకోవాలి. వేపినావు కదా, సొండగలు అయితే వేపింది అనమాట. ఇక్కడైతే అన్నం అయితే వైట్ రైస్ చేసింది, ఇక్కడ వంకాయ, ఇక్కడ చిత్రాన్నం అయితే కలుపుతాను అనమాట. చూసారా అంత నీట్ అయిపోయింది ఇదంతా. ఇక్కడ అంతా అయిపోయింది. ఇప్పుడు అవన్నీ సర్ది పెట్టేసేయాలన్నమాట. ముద్దలు ఎట్టుకొని ఇవంతా కూడా నీట్గా క్లీన్ చేశాను. ఇక్కడ అన్నం తినడానికి మా పిల్లలు చూసేసారా, మా అవ్వ అయితే ప్లేట్లో పెట్టుకొని కూర్చోంది. నేను ఇప్పుడు అది క్లీన్ చేసేది విడిచి వచ్చి కూర్చోంటే ఒక్కరు మాట విన్నారనమాట. హే నువ్వు అన్నం తినవా? మరి ఎందుకు ఓవర్యాక్షన్ చేస్తున్నావు? ఇక్కడైతే ఎన్ని సామాన్లు అయితే తిక్కినా అనమాట ఫస్ట్ అయితే. ఎందుకంటే మరీ లేట్ అయిపోతుంది, ఓపిక ఉండదు, పాడుండదు. సో ఇప్పుడు ఇంకా తినేసిన తర్వాత అంట్లు అయితే నేను కడిగేసానండి. ఎందుకంటే ఫస్ట్ క్లీనింగ్ తర్వాత పోయి పడుకుందాము అని చెప్పేసి. అయినా కూడా అస్సలు పడుకోలేదన్నమాట క్లీనింగ్ తర్వాత కూడా. ఇవన్నీ ఆరిపోయినాయి కదా, పెట్టేశాను. ఇది అండి క్లీనింగ్ ఎలా ఉందో మీకు అయితే కామెంట్ చేసేసేయండి. నాకు తెలిసినంత వరకు నా అన్ని బ్రేకులు ఎవరు తీసుకొని రాబోయే ఫ్రిడ్జ్ క్లీనింగ్ వరకు ఫైనల్గా నా ఫ్రిడ్జ్ అయితే నీట్గా అయిపోయింది. ఎలా ఉందో కమెంట్. ఇప్పుడైతే ఇవన్నీ అయితే సర్దేసేయాలి. సర్దేస్తాను, స్పీడ్గా పెట్టేస్తాను. పెద్దగా ఏం చూపించాను జస్ట్ అయితే. ఎందుకంటే ఇదైతే వీడియో ఫ్రిడ్జ్ అయితే ఇంత నీట్గా అయితే క్లీన్ చేసేసాను అనమాట. ఆల్మోస్ట్ మేము ఫ్రిడ్జ్ తెచ్చి ఒక 3 years పైన అయిపోయింది. సో డీప్ క్లీన్ చేసినది ఈ రోజు అనమాట అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఒక్క లైక్ చేసి వెళ్ళిపోండి. నచ్చిందని అనుకుంటున్నాను. 1 2
3 స్టార్ట్. చూసేసారా అన్ని చిటికేసి లోపల వెళ్ళిపోయినాయి. సరే అండి ఉంటాను మరి. బాయ్.